హలో. వెల్కమ్ బ్యాక్ టు ఆరాధ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు కదా! నిజమే కదా! అది ఒంటికి చాలా మంచిది, చలువ చేస్తుంది. కానీ ఉల్లిగడ్డలు కట్ చేయడం అంటే మాత్రం నాకు చాలా భయమేస్తదండి బాబు. చూస్తున్నారా ప్రొద్దున్నే నన్ను ఏడిపిచ్చేస్తున్నాయి ఇంకా. తప్పదు కదా! ఖచ్చితంగా కట్ చేయాల్సిందే. ఇప్పుడైతే కాస్త కట్ చేస్తున్నాను గానీ పెళ్ళికి ముందైతే అస్సలు ఓహ్! అప్పుడింక అలవాటు లేదు గదండీ. కంటి పొంటి ఇట్లా దారాలొచ్చేవన్నమాట కట్ జేసేటప్పుడు. ఇప్పుడేమో కట్ జేసి ఇంకా అలవాటయిపోయిందనుకుంటా. ఇంకా విషయానికొచ్చేస్తే ఏంటంటే ఇవాళ మా ఆయనకి అండ్ నా పిల్లలకి ముగ్గురికి చాలా శత్రువైన బ్రేక్‌ఫాస్ట్ అనమాట. అస్సలంటే నేను ఉప్మా చేస్తున్నాను అంటే చాలు ఇంకా పరిగెత్తండి రోయ్ అన్నట్టుగా పరిగెట్టేస్తారు ఇద్దరు. అసలు నాకైతే ఉప్మా అంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే నేను హాస్టల్‌లో ఉన్నప్పుడు తిని ఇంకా నా ఫేవరెట్ అయిపోయిందనమాట. అదేంటి అందరికీ ఉప్మా అంటే నచ్చదు కదా నీకేంటంటే మా హాస్టల్‌లో మాత్రం ఉప్మా బాగుండేదండి. నిజంగా చెప్తున్నాను చాలా టేస్టీగా ఉండేది. సో, ఇంకా నాకైతే ఉప్మా అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే. మా ఆయనకి, పిల్లలకి అస్సలు నచ్చదనమాట ఇంకా. ఇవాళ టిఫిన్ ఇదమ్మా అంటే, నా పెద్ద కూతురైతే మమ్మా నువ్వు ఎప్పుడు ఇదే చేస్తావు. అసలు నేను చేసేదే చాలా తక్కువ. నెలలో ఒక రోజో, 2 రోజుల్లో అలా ఉప్మా చేస్తాను. అప్పుడు కూడా మొహం ఇలా అలా పెట్టేస్తారు. అండ్ ఇవాళ ఏంటో అండి ప్రొద్దున్నే అస్సలు తలనొప్పితోనే లేచానసలు. ఆహ్, హ్మ్, ఇంకా టాబ్లెట్ వేసుకుంటే గానీ నాకు అస్సలు తగ్గదనమాట తలనొప్పి. ఏ టాబ్లెట్స్ ఉన్నా లేకపోయినా నా దగ్గర మాత్రం ఖచ్చితంగా హెడేక్ టాబ్లెట్స్ ఉండాల్సిందే జర్నీ టైంలో. సో, ఇంకా వేసుకొని కొంచెం టీ తాగేసాను. ఉప్మా అయితే రెడీ అయిపోయిందనమాట. వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.